మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఏదైనా బాగలేకనో లేకపోతే యాక్సిడెంట్ అయ్యో ఏదో ఒకటి జరిగి కొన్ని సందర్భాల్లో మన బాడీలో ఉండే పార్ట్స్కి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే అవకాశాలు కొంతమందికి వస్తూ ఉంటాయి. అయితే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే లైఫ్ టైం అలానే ఉంటుందా, అండ్ దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ వర్ణిక గారు ఉన్నారు, ప్లాస్టిక్ సర్జరీ. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. నమస్తే. నమస్తే. సో ప్లాస్టిక్ సర్జరీ మేబీ అవసరం అయ్యి ఉండొచ్చు, లేకపోతే నిజంగా బాగలేదు మేము Yes. మార్చుకుంటే బాగుంటుంది అని కూడా చేయించుకుంటారు. అవును. లైఫ్ టైం అలానే ఉంటుందా? సో ప్లాస్టిక్ సర్జరీ అనేది కూడా మనకి మిగతా సర్జరీస్ లాగా ఒక సర్జికల్ ప్రొసీజరే. ఓకే. సో డిపెండింగ్ ఆన్ ద బాడీ పార్ట్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా అనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి చూడండి క్యాన్సర్ మొలాంచి పోతాయి, Okay. అలాంటప్పుడు కూడా మనం ప్లాస్టిక్ సర్జరీ చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అలాంటివి మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు దవడ పోయినా కానీ, లేదంటే బ్రెస్ట్ లో ఏమైనా భాగం పోయినా కానీ, లేదంటే కొంతమందికి కాల్లో వస్తుంది. ఓకే. అలాంటి క్యాన్సర్స్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు జనరలీ అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే. అండ్ సిమిలర్లీ ఇప్పుడు బర్న్స్ పేషెంట్స్ ఉంటారు, కాలిన వాళ్ళకి చేతులు కాళ్ళకి చర్మం పోతుంది, అవును. లేదు అంటే వాళ్ళకి కాంట్రాక్చర్స్ వస్తాయి. అట్లాంటివి సర్జరీస్ కూడా మనం చేసినప్పుడు లైఫ్ లాంగ్ ఉంటాయి అన్నమాట. ఓకే. కానీ వీటిలో కూడా కొన్ని ఏరియాస్ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి ఎవరికైనా చేసాము అంటే వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళకి మళ్ళీ రివిజన్ సర్జరీస్ అనేవి అవసరం పడతాయి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ కూడా స్ట్రెచ్ అవుతుంది, బాడీ పెరుగుతుందంటే బోన్స్ మసిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ సర్జరీ అంత పెద్ద సర్జరీ కాదు, కానీ చిన్న రివిజన్ సర్జరీస్ అనేవి అవసరం పడతాయి అన్నమాట. ఓకే. అది ఏ పార్ట్ అయినా సరే ఆ. కొంచెం వయసును బట్టి పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం ముక్కువి చేసాము అంటే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే మనకి ఒకసారి ముక్కు ఫామ్ అయిపోయింది అంటే అది చేంజ్ అవ్వదు. కానీ ఇప్పుడు అదే బ్రెస్ట్ సర్జరీస్ అనుకోండి, ఓకే. అవి మనకి లైఫ్ టైంలో మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వెయిట్ పెరిగారు కొంతమంది, అంటే బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ అయింది, ప్రెగ్నెన్సీ అయ్యాక మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ అయింది. ఇట్లాంటి వాటిలో ఏమవుతుందంటే బ్రెస్ట్ సైజ్ పెరగడం తగ్గడం, దాని షేపు తర్వాత సిచ్యువేషన్ అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనం చేసిన సర్జరీకి కొన్ని అడిషనల్ సర్జరీస్ అవసరం పడచ్చు అన్నమాట. ఓకే. అయితే లైఫ్ టైం అనేది కాదు. లైఫ్ టైం అనేది చాలా తక్కువ సర్జరీస్ కి ఉంటుంది. కొన్ని సర్జరీస్ కి ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు రైనోప్లాస్టీ అలాంటివి అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఉంటుంది. కొన్ని రైనోప్లాస్టీస్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు మనం బ్రెస్ట్ ఇంప్లాంట్ పెడతాం, అది కూడా మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే. కానీ బయట ఉన్న బ్రెస్ట్ కవర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టాక ఒక 3 ప్రెగ్నెన్సీస్ అయ్యాయి అంటే అప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్ అలానే ఉంటుంది, కానీ స్కిన్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సేమ్ అలానే ఇప్పుడు లైపోసక్షన్. ఓకే. సో లైపోసక్షన్ చేసిన దాంట్లో కూడా మనం ఒక చోట నుంచి ఫ్యాట్ ఎక్కడైతే తీస్తామో అక్కడ మళ్ళీ ఫ్యాట్ చేరుకోదు. ఓకే. కానీ వాళ్ళు మళ్ళీ ఏమైనా ఇట్లాగా 10-15 కిలోస్ పెరిగారు, ప్రెగ్నెంట్ అయ్యారు అంటే ఆ ఏరియాలో కాకుండా బాడీలో మిగతా చుట్టుపక్కల ఏరియాస్ లో ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. దానివల్ల మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది నిజంగా కొంతమందికి వెరీ నీడెడ్ ఉన్నా కూడా అమ్మో అది చేయించుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అనే దాంట్లోనే కాంప్లికేషన్స్ గురించి ఆలోచించి ఆగిపోతూ ఉంటారు. సో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో ఇప్పుడైతే ఇది ఒక కామన్ మిస్నోమర్ నడుస్తుంది, దట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాము అంటే అది లైఫ్ థ్రెటనింగ్, సరిగ్గా చేయకపోతే మనకి కోమాలో వెళ్ళిపోతాం, లేకపోతే లైఫ్ పోతుంది అని. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనం కరెక్ట్ డాక్టర్ అండ్ సేఫ్ సిచ్యువేషన్లో చేస్తే రేట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇస్ లెస్ దెన్ 10% అనమాట. ఓకే. సో ఈవెన్ మీరు హార్ట్ సర్జరీ బ్రెయిన్ సర్జరీ చేసినా వాటిల్లో 25-30% కాంప్లికేషన్ రేట్స్ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డాక్టర్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అండ్ ఇన్ ద కండిషన్స్ అనమాట. అలా అని ఈ 10% కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే మెయిన్గా మనకి చేసిన చోట ఇన్ఫెక్షన్ రావడము, పస్ కారడము, లేదు అంటే అక్కడ ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడము, ఏమైనా నీళ్లు అంటే సీరోమాస్ అంటారు అనమాట. అంటే మనం ఆపరేషన్ చేసిన తర్వాత కడుపు లోపల లేకపోతే వేరే చోట నీరు చేరుకోవడం, ఇట్లాంటివి రావచ్చు. లేదంటే మనకి కుట్లు వేసిన చోట కాస్త స్కిన్ నల్లగా అవ్వడము, నెక్రోసిస్ అంటాము, ఇలాంటివి ఉంటాయి అన్నమాట కాంప్లికేషన్స్. సో ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేటప్పుడు ఇలాంటి ఆలోచనలు డౌట్స్ పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి వాట్ కెన్ యూ సజెస్ట్?
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఇంపార్టెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఎక్కువ సివియర్గా ఉన్న కేసెస్ ఆర్ వెరీ రేర్. ఓకే. అంటే మనం అందరికీ చాలా సివియర్ కేసెస్కి సివియర్ సర్జరీస్ చేయము. సో ఈ 10 to 20% కాంప్లికేషన్ రేట్ కూడా చాలా పెద్ద సర్జరీస్కే ఉంటాయి. ఓకే. చిన్న సర్జరీస్కి మీకు జనరలీ లెస్ దెన్ 5% రేట్సే ఉంటాయి అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ మీ బాడీ ప్రకారంగా ఏ టైప్ ఆఫ్ సర్జరీ కావాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఒక దానికి వెళ్తారు, కానీ అక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అయ్యి ఏదో పెద్ద సర్జరీకి ఆప్ట్ చేసేసుకుంటారు. ఓకే. అలాంటప్పుడు మనకు అనవసరంగా ఉన్నప్పుడు వేరే సర్జరీస్ చేస్తున్నాము అంటే కాంప్లికేషన్ రేట్ పెరుగుతుంది అనమాట. ఓకే. సో ఎప్పుడైనా కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ నీడ్స్ కరెక్ట్గా డిస్కస్ చేశారంటే మనం సేఫ్ వేగా కరెక్ట్ సర్జరీ చేస్తే లెస్ దెన్ 5% కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే. అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఎవరికి సజెస్ట్ చేయొచ్చు అసలు? చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు మనం చెప్పినట్టు బర్న్స్ కేసెస్కి ఉంటుంది. ఎవరికైనా క్యాన్సర్లో ఏమైనా పోయింది, బ్రెస్ట్ అయినా దవడైనా లేదంటే కాళ్ళు చేతులు ఇట్లాంటి వాటికి ఉంటాయి. అదే కాకుండా చిన్నపిల్లలకు ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు గ్రహణం పిల్లలు అంటారు కదా, వాళ్ళకి కేసెస్ ఉంటాయి. కొంతమందికి చేతుల్లో 6 ఫింగర్స్ ఉంటాయి, కాళ్ళకి ఎక్స్ట్రా డిజిట్స్ ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి. ఓకే. లేదు అంటే కొంతమందికి ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ తక్కువ చిన్నగా ఉంటుంది, ఒక సైడ్ పెద్దగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా చేస్తాము. ఓకే. ఇదే కాకుండా యాక్సిడెంట్లో చాలా మందికి చేతులు కాళ్ళల్లో నరాలు కట్ అయిపోతాయి, లేదంటే ఏమైనా మసిల్స్ కట్ అయిపోతాయి, అలాంటి వాళ్ళకి కూడా ప్లాస్టిక్ సర్జరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. కానీ అవన్నీ వదిలేసి అవసరం లేకుండా సర్జరీలు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. అది ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇప్పుడు అందరికీ ఓన్లీ కాస్మెటిక్ సర్జరీస్ అనే తెలుస్తుంది, కానీ యాక్చువల్లీ చాలా వరకు లైఫ్ సేవింగ్ సర్జరీస్ కూడా ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో. సెలబ్రిటీస్ నుంచి ఇది కొంచెం ఎక్కువ పాపులర్ అయినట్టుంది. అవును. అప్పట్లో సెలబ్రిటీ డెత్స్ కూడా ఉన్నాయి, దీనివల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉండడం వల్ల ఇంకా కొంచెం పాపులర్ అయింది. సో అలాంటి వాళ్ళకి మిగతా కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. జనరలీ అంటే హెల్త్ రిలేటెడ్ అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కనుక ఇలాంటి సర్జరీస్ చేయించుకున్నాక వాళ్ళకి ఎనెస్థీషియా రిలేటెడ్ లేదా సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ తో అన్ఫార్చునేట్లీ డెత్ అయింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. సో మనకి ఎవరికైనా ఈవెన్ సర్జరీ చేసే ముందే వాళ్ళని ఫుల్ గా ఇవాల్యుయేట్ చేస్తాం అనమాట. అంటే వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా సర్జరీకి. సో డాక్టర్ సర్జన్ చూస్తారు, తర్వాత ఎనెస్థెటిస్ట్ కూడా చూస్తారనమాట. ఇద్దరు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, వ్యాలిడేట్ చేశారు అంటేనే మేము సర్జరీకి వెళ్తాం జనరలీ. ఎనెస్థీషియా లెవెల్స్ చాలా ఎక్కువ ఇస్తారా ఇట్లాంటి సర్జరీస్? లేదు, ఇలాంటివి అన్ని డిపెండెంట్ ఉంటాయి. కొన్ని సర్జరీస్ అయితే మనం లోకల్ ఎనెస్థీషియా అంటాం. అంటే పేషెంట్ లేచే ఉంటారు, మాతో మాట్లాడుతూ ఉంటారు, ఓన్లీ ఆపరేట్ చేస్తున్న ఏరియాలో కాస్త లోకల్ ఎనెస్థీషియా ఇచ్చి నమ్ము చేసి మేము చేసేస్తాం అనమాట. సో అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. లేదంటే కొంతమందికి మొత్తం నిద్రపోవాలని ఉండదు, జనరల్ ఎనెస్థీషియా అంటాం. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్పైనల్ ఎనెస్థీషియా అనేవి ఇస్తాం. అంటే ఓన్లీ కడుపు నుంచి కింద భాగంలో వాళ్ళకి తెలియదు సెన్సేషన్స్. సో ఏమైనా కింద సర్జరీస్ ఉన్నవి లేకపోతే లైపోసెక్షన్స్ ఇట్లాంటి వాటికి అవి వాడచ్చు అనమాట. ఓకే. సో దాన్ని బట్టి వేరీ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇలాంటి వాటిలో రిస్క్ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే పేషెంట్ అవే ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా పెయిన్ వస్తుంది, భయం వేస్తుంది అంటే వాళ్ళు ఇమీడియట్ గా మాకు చెప్పొచ్చు అనమాట. ఓకే. బట్ వాళ్ళు చూసుకుని వాళ్ళు భయపడరా? వాళ్ళకి మేము చూడనియము. అంటే వాళ్ళ హెడ్ వైపు తర్వాత పేషెంట్ ఆపరేటింగ్ మధ్యలో ఒకటి గ్యాప్ ఉంటుంది అనమాట. ఓకే. డన్. థ్యాంక్ యూ.